ఒక సంఘటన ఇవాళ జరిగినటువంటి ఈ అకృత్యం, ఈ ఆగడాయిత్యం, ఈ దుర్మార్గం ఏం చెప్తుంది? ఎవడింట్లో పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కప్పం కడితే గాని పండు చేసుకుంటానికి లేదు. 2009 సంవత్సరంలో వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు బోరేసుకోవడం ఏంటి? వారకట్లో ముగ్గురు కలిసి ఆ బోరు రిపేర్ చేసుకుంటానికి తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించారు పేర్ని నాని. సంఘటన ఇవాళ జరిగినటువంటి ఈ అకృత్యం, ఈ అఘాయిత్యం, ఈ దుర్మార్గం ఏం చెప్తుంది? ఎవడింట్లో పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కప్పం కడితే గాని పనులు చేసుకుంటాకి లేదు. 2009 సంవత్సరంలో ఆడింటి ముందు వాళ్ళు బోరు వేసుకోవటం ఏంటి? వాడకట్లో ముగ్గురు కలిసి ఆ బోరు రిపేర్ చేసుకుంటాకి తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి? అంటే సమాజంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేదానికి అర్థం పడుతుంది కదా. ఒకటేమో వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకుని అధికారుల్ని తోలుబొమ్మల్లాగా, కీలుబొమ్మల్లాగా ఆడిస్తూ తెలుగుదేశం వార్డు ప్రెసిడెంట్ చెప్తున్నాడు. మరి లంచం ఇవ్వలేదు కదా, దాంట్లో కంకరేసి పూర్తి చేయమని మున్సిపల్ అధికారికి చెప్తున్నాడు. ఇది కూడా తవ్విచ్చేసి మొత్తం క్లోజ్ చేసింది. ఇదొకటే కాదు, రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు. నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఇదంతా పద్ధతి కాదు కదా. చూడండి, ఆడ మనిషిని చెట్టు కేసు కట్టేశాడు తెలుగుదేశం నాయకుడు. కేసు లేదు ఇంతవరకు ఆయన మీద. కేజీవీవీ ప్రిన్సిపాల్ సౌమ్య సంఘటన విచారా. హోంమంత్రి గారి నియోజకవర్గంలో చూడండి, దుస్తులు చించేశారు ఆడావిడికి, ఆడ మనిషి. అరవా శ్రీధరు, సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మంత్రి సంజయ్ కొడుకు పిఏ. కుప్పంలో ఇంకో సంఘటన, కొన్ని ఎట కొడతారు తెలుగుదేశం నాయకుడు మహిళని తంత్రాలు, చుట్టుపట్టి గీడుస్తున్నాడు. మరి వీళ్ళందరూ కీచుకులు కాదా? చంద్రబాబు నాయుడుకి ఏమవుతారు వీళ్ళందరూ? జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని ఇష్టం వచ్చి మాట్లాడతాడు.